హాయ్ గాయ్స్! వెల్కమ్ టు కెనడా వ్లాగ్స్. ఈసారి వ్లాగ్స్‌లో ఒక మంచి ప్లేస్‌ని చూడబోతున్నాం అనమాట. మీరు కనుక ప్రీవియస్ క్యాస్కేడ్ గానీ ఇంకా డార్విన్ వాటర్ ఫాల్స్ ఏదైతే చూసారో ఆ లొకేషన్, ఆ వీడియో నుంచి ఇది థర్డ్ పార్ట్ అనుకోవచ్చు ఇండైరెక్ట్‌గా. ఎందుకంటే మనం ఆ ప్లేస్‌ని చూస్తూ వస్తున్నప్పుడు ఇది కూడా కవర్ అయిపోతుంది. సో, మాంట్రియల్ నుంచి కవర్ చేస్తే ఒక 40-45 మినిట్స్ అంత డిస్టెన్సే ఉంటుంది. కానీ ప్లేస్ మాత్రం చాలా చాలా బావుంటుందనమాట. ఒక హాఫ్ డే అయితే కంప్లీట్‌గా దీనికే సరిపోతుంది. బికాజ్ ఏంటంటే ఇక్కడ అసలు మెయిన్ ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే టెర్రిబోన్ అంటారు. సో, ఇదొచ్చేసి మనకి మాంట్రియల్ దగ్గరలోనే ఉంటది నేను చెప్పినట్టుగా. సో, ఇదొచ్చి హిస్టారికల్ ప్లేస్, అలానే ఒక మంచి సీనరీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఐలాండ్ అనమాట. ఐలాండ్‌లో ఉంటుంది. సో, ఈ స్టోరీ మొత్తం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఎర్లీ 1700స్‌లో ఇక్కడ ఒక ఫ్లోర్ మిల్ అండ్ మనకి షా మిల్ అంటాం కదా! రంపం కర్రలు అవి కట్ చేసే మిల్స్ అవి ఉండేయన్నమాట ఫస్ట్‌లో ఈ 2. సో, ఇవేంటంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ అదంతా ఏంటి 1700స్‌లో ఉన్న బిల్డింగ్స్ మోస్ట్‌లీ ఎలా ఉంటాయి, రాళ్లతో, సున్నపు రాళ్ళు వాటితో బిల్డ్ చేసిన ఇల్లులు. సో, మోస్ట్‌లీ అప్పుడేంటంటే ఈ 2 ఫ్లోర్ మిల్స్ మాత్రమే ఉండేయి అప్పట్లో 1700స్‌లో. సో, వాళ్ళకంటూ ఏంటంటే ఆ మిల్లులోకి వాటర్ సప్లై అవి రావటం కోసం మేడ్‌గా లోకల్ కమ్యూనిటీ యూజ్ చేసి ఒక ఒక వాటర్ డ్యామ్ లాగా ఏర్పాటు చేసుకున్నారనమాట. సో, ఆ డ్యామ్ అనేది ఏంటంటే 1721 సెంచరీ వచ్చేసరికి వాటర్ కంట్రోల్ చేయటానికి కోసం వీళ్ళిలా ఫార్మ్ చేశారు. సో, చిన్నగా ఏమవుతుందంటే వాటర్ లెవెల్స్ ఎక్కువ రావటం వల్ల ఫ్లడ్స్ అలా రావటం అలా జరుగుతుందనమాట. సో, 1979లో డైనమైట్స్ యూజ్ చేసి ఆ డ్యామ్‌ని డిమాలిష్ చేశారు. మళ్ళీ దాన్ని కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. అప్పటికిను ఇది కన్‌స్ట్రక్ట్ చేయటానికి ముందు ఏదైతే లోకల్ కమ్యూనిటీ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారో 2 డెకేడ్స్ పాటు ఆ డ్యామ్ ఉందంటే అసలు నమ్మగలుగుతారా? 1970. సో, అప్పుడే ఏంటంటే ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఈ ప్లేస్ అంతా ఏంటంటే నేను చెప్పిన మిల్లును ఏమంటారు ఫ్లోర్ మిల్ అవి ఉండే ప్లేస్ అనమాట. సో, ఇక్కడ చిన్నగా వెళ్తున్న కొద్దీ ఏంటంటే మంచి మనకి ఆ గ్రాస్ సీనరీస్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు వెళ్తున్న బ్రిడ్జ్ అనమాట నేను చెప్తున్న దాని గురించి. సో, ఈ బ్రిడ్జ్ అనేది డైనమైట్స్ యూజ్ చేసి డిమాలిష్ చేశారు. అప్పుడు మళ్ళీ ఇది కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు ఇదంతా ఎప్పుడంటే ఇది క్యూబెక్ ఎప్పుడైతే ఈ ఏరియాని అఫీషియల్‌గా హ్యాండ్ ఓవర్ చేసుకుందో అప్పుడు మళ్ళీ కన్‌స్ట్రక్షన్ అనేది న్యూగా చేయటం జరిగిందనమాట. ఆ టైంలోనే వీళ్ళేంటంటే 350th యానివర్సరీ సందర్భంగా ఈ డ్యామ్‌కి లైట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో, ఈ లైట్స్‌లోనే స్పెషాలిటీ ఉందనమాట నేను చెప్పినట్టుగా. సో, మీరు అబ్జర్వ్ చేస్తే పెడెస్ట్రియన్స్ అంటే బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం కదా! సో, ఆ వేని కూడా ఆ టైంలోనే ఫార్మ్ చేశారు. సో, ఆ మనుషులు ఎవరైతే నడుస్తూ ఉంటారో పైన దానికి అనుకూలంగా లైట్ కలర్ చేంజ్ అవుతుందనమాట. సో, ఇక్కడ కలర్స్ వచ్చేసి మొత్తం 15 షేడ్స్ ఉంటాయి. ఒక హాఫ్ కలర్ ఏమో వేవ్స్ వైపు చూపిస్తుంది. ఇంకొక షేడ్ ఏమో మనుషులు నడిచే పాత్ వేలో ఉంటుందనమాట. వాళ్ళ నడకకి అనుకూలంగా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఈవినింగ్ 6 నుంచి సన్‌సెట్ టైమ్ నుంచి మిడ్‌నైట్ వరకు కూడా లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. సో, ఈ ఏరియాకైతే పర్టిక్యులర్ క్లోజింగ్ టైమ్స్ అంటూ ఏమీ లేవు. మిడ్‌నైట్ వరకు కూడా ఉంటుంది ఈ ఏరియా. ఎలో ఉంటుంది వెళ్ళటానికి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే అనమాట. అసలు భలే అనిపించింది. ఇక్కడ వాటర్ చూస్తున్నారా ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నాయో. ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నప్పటికీను మీరు గమనిస్తే ఈ రైట్ సైడ్‌లో మనకి ఒక 2 స్పాట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ రాయి కనిపిస్తుంది కదా! ఇది మునుగుతుందేమో అనుకున్నాను కానీ లేదు. అది ఒక లెవెల్‌లో ఉందన్నమాట. సో, వాటర్ కూడా సేమ్ ఈక్వల్ లెవెల్‌లో ఉంటున్నాయి. అప్స్ అండ్ డౌన్ కూడా అవ్వట్లేదు. సో, ఆ రాయి ఎప్పటికీ మునగట్లేదు. సో, సేఫ్‌గా దాని మీద చాలా వరకు నించుంటున్నారు. బట్ నాకు ఫస్ట్ ఈ ప్లేస్ చూడగానే భయమేసిందనమాట. అసలు అలా ఎలా ఫ్లోట్ అవుతుంది? ఆ వాటర్ వచ్చేస్తూ ఉంటాయి కదా! లెవెల్స్ మారుతాయి కదా! అనుకున్నాను. బట్ చాలా వరకైతే చాలామంది దాని మీద కూర్చొని ఫోటోస్ దిగటము, ఎంజాయ్ చేయటం భలే అనిపించింది. కానీ నేను మాత్రం వెళ్ళలేదు. బాగా రిస్కీగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇంత ఫ్లో ఉన్నప్పటికీను వాటర్ వాటిపైన రాకపోయినా అంత దగ్గరలో ఉన్నాం కదా! కొంచెం ఆ భయం అనేది ఉంటుంది. అండ్ నేను చెప్తున్న మిల్ అదే అనమాట. సో, మోస్ట్‌లీ మీరు ప్లాన్ చేసుకుంటే సన్‌సెట్ టైంలోనే ప్లాన్ చేసుకోండి ఈ ప్లేస్.
ఎంచక్కా నైట్ వరకు చూసేసుకొని లైట్స్ కూడా ఆన్ అవుతాయి. మంచిగా రావచ్చు. నేను చెప్పాను గదా! చూసారు గదా! ఎలా ఎళ్తున్నాడో తను. వాటర్ అసలు కొంచెం గూడా పైకి రాట్లేదు. ఆ లెవెల్‌లోనే ఉన్నాయి. సో, మేబీ ఆ ధైర్యంతోనే వెళ్తారేమో. సో, ఈ స్పాట్ కొంచెం నాకు భయమనిపిచ్చింది గానీ, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అది మరి మ్యాన్ మేడా లేకపోతే న్యాచురల్‌గా ఫార్మ్ అయిందో తెలీదు. సో, ఆ స్టోన్ మీద మాత్రం ధైర్యంగా స్టెప్ చేయొచ్చు. ఎందుకంటే ఫర్ లాంగ్ దూరం వరకు ఉంటుంది వాటర్ రాకుండా ఆ స్టోన్ పైన. సో, ఆ స్టోన్ పైన మాత్రం నేను లాస్ట్‌లో చూపిస్తాను వీడియోలో. మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. నేను చెప్తున్న స్పాట్ ఇదే అనమాట. ఈ యాంగిల్‌లోంచి కవర్ చేస్తున్నాను. ఆ లైట్స్ చూస్తున్నారు కదా! ఇప్పుడిప్పుడే ఆన్ అవుతున్నాయి. సో, మోస్ట్‌లీ ఈవినింగ్ లోపు ఆన్ అయిపోతాయి. సో, పెడెస్ట్రియన్ పైన నడుస్తున్నారు కదా! దాన్ని బట్టి చూడండి కలర్స్ ఎలా చేంజ్ అవుతాయో. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఒక 3 ప్లేసెస్ 3 రీజియన్ వాళ్ళు ఉంటారని చెప్పొచ్చు. వాళ్ళ యాన్సిస్టర్స్ దగ్గర నుంచి ఉన్న వాళ్ళే ఎక్కువుంటారు ఈ ఐలాండ్‌లో. అండ్ మీరు చూస్తున్న ఇల్లు కూడా దారి పొడుగుతూ ఏంటంటే 1600స్, 1700స్ ఆ టైప్‌లో ఇల్లులనమాట. వాటికి రెనోవేషన్స్ చేయించుకొని ఇప్పటికి అదే స్టోన్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నారు. భలే అనిపిచ్చింది. అండ్ నేను చెప్తున్న స్టోన్ ప్లేస్ ఇదే అనమాట. సో, మనకేంటంటే మధ్యలో ఒక ఫర్లాంగ్ వరకు స్టోన్ ఉంటుంది. సో, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట. భలే అనిపిస్తది ఈ ప్లేస్ మాత్రము. అసలు పిల్లలేదో చిన్నగా అలా నడిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాటర్ మధ్యలో నుంచి. కానీ ఫ్లో మాత్రం ఎక్కడా తగ్గలేదు. చూసారు కదా! ఫ్లో ఎంత ఫాస్ట్‌గా వస్తుందో అసలు. ఈ స్టోన్స్ మీద మాత్రం వాటర్ రాట్లేదు. ఈజీగా మనం స్టెప్ వేయొచ్చు భయం లేకుండా. అండ్ నేను చెప్తున్న మిడిల్ ఉంది కదా! అదే అనమాట. దాని కింద కూడా మనకేంటంటే వాటర్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో అవుతూ ఉంటాయి. సో, మైట్ బీ కరెంట్ జనరేట్ అవుతాదో మరి ఏంటో తెలీదు చూడాలి. అండ్ ఇది చిన్న ఐలాండ్ అని చెప్పాను కదా! ఇక్కడే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మనకి పార్క్ లాగా కూడా ఉంటుంది. సో, మంచిగా పాట్‌లాక్స్ కానీ ఇలా గెట్ టుగెదరింగ్ పిక్నిక్స్ అలా చేసుకోవచ్చు. ప్లేస్ మాత్రం చాలా బావుంటుంది. అండ్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ చర్చ్ కూడా ఉంటుంది. కవర్ చేద్దాం అనుకున్నాను గానీ కవర్ అవ్వలేదు. అది కూడా అసలు మనము నైట్ అవ్వగానే అది మొత్తం గ్లో అవుతూ ఉంటుందనమాట ఆ చర్చ్. మీరు చూస్తే కామెంట్స్‌లో చెప్పండి ఎలా అనిపిచ్చిందో. అండ్ లైట్స్ కూడా ఇప్పుడిప్పుడే ఆన్ అవుతున్నాయనమాట. మోస్ట్‌లీ ఇది సమ్మర్ కాబట్టి అంత త్వరగా సన్ సెట్ అవ్వదు. సో, ఆల్మోస్ట్ మేము 6 కల్లా ఇక్కడికొచ్చేసాము. 6:30 కల్లా. కరెక్ట్‌గా 7:45కి అలా లైట్స్ అనేవి ఆన్ అయ్యాయి. సో, ఎంచక్కా చుట్టూ ఉన్న ప్లేసెస్ కవర్ చేసేసుకొని ఈ సీనరీ చూస్తున్నాం ఇప్పుడు. చూస్తున్నారు గదా! భలే ఉంటాయి ఆ వాటర్ మీద లైట్స్ అవి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు. అండ్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కూడా ఉంటది. ఏంటంటే ఈ ఐలాండ్‌లోనే మొత్తం లోకల్ వాళ్ళు యాన్సిస్టర్స్ వాళ్ళ కైండ్ ఆఫ్ పీపులే ఉంటారనమాట. ఇక్కడ ఇమిగ్రెంట్స్ కానీ అక్కడ చాలా తక్కువ. అండ్ ఇక్కడేంటంటే అప్పుడు 1700స్, 1600స్‌లో ఇల్లులు ఎలా ఉంటాయో సేమ్ అవే ఉంటాయి. రాళ్ళతో చేసినవి. వాటిని మంచిగా రెనోవేషన్ చేయించుకొని భలే వాడుకుంటున్నారు. సో, అండ్ ఇక్కడ కూడా ఏంటంటే చాలా చాలా తక్కువ ప్లేస్‌లో ఒక 36 వెరైటీస్, 46 వెరైటీస్, 120 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్‌ని పెంచుతారు. అది కూడా మనకొస్తుంటే చూడొచ్చనమాట ఈ ప్లేస్‌కొచ్చేటప్పుడే. అండ్ ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యూజియం గూడా ఉంటుంది. ఒకవేళ మీకు హిస్టారికల్‌గా కవర్ చేయాలి అంటే ఆ మ్యూజియం కూడా చాలా రికమెండెడ్ ప్లేస్ అనమాట. సో, ఆల్మోస్ట్ ఇంకా సన్‌సెట్ అయిపోతుంది కదా! ఇంకా లైట్స్ ఆన్ అయ్యాయి ఫుల్‌గా. సో, నేను చెప్పాను కదా! 15 షేడ్స్ వరకు ఉంటాయి ఈ లైట్స్‌లో. అండ్ అలా జనాలు నడుస్తూ ఉన్న కొద్దీ లైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. నాకు తెలుసుకోవాలనిపిస్తుంది వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని. అండ్ ఇక్కడ మోస్ట్‌లీ ఏంటంటే రకరకాల ఫిషెస్ ఉంటాయి. బర్డ్ వాచింగ్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ సీనరీస్ ఉంటాయి. అండ్ ఫోటో దిగే వాళ్ళకైతే అబ్బో! అసలు చాలా మంచి స్పాట్సే ఉంటాయి. అసలు కొలతే ఉండదనమాట. సో, ఆల్మోస్ట్ ఇంకా సన్‌సెట్ అయిపోయింది కాబట్టి మేమింకా రిటర్న్ అయిపోతున్నాము. కానీ ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నంత సేపు అయితే భలే అనిపించింది ఆ సౌండ్స్‌కి. మీకు తెలిసే ఉంటుంది నాకు వాటర్ అంటే చాలా ఇష్టము. సో, నాకైతే స్పెషల్‌గా ఎప్పుడు వాటర్ ప్లేసెస్‌కొచ్చినా న్యాచురల్‌గా సౌండ్‌ని ఇంక్లూడ్ చేయటం అలవాటనమాట. సో, అదే ఈ వీడియోలో కూడా చేస్తున్నాను. మీకు నచ్చుతుందనుకుంటున్నాను.
ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనుకుంటాను. అండ్ ఛానల్‌ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళెవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఛానల్‌లో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.